హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సో ఈరోజు మా కార్తీక్ ఈవినింగ్ త్వరగా లేచాడు. లేచిన వెంటనే మెట్ల దగ్గరికి వచ్చి టెర్రస్ పైకి వెళ్దాం అంటున్నాడు. సరే అని చెప్పి అన్నాను. ఈలోపు ఎదురుకుండా బాబుని పిలుస్తున్నాడు. ఎదురుకుండా వాళ్ళ బాబు మా బాబు ఫ్రెండ్స్ అయ్యారు, సేమ్ ఏజ్ గ్యాప్. సో పైకి వెళ్దాం అనేసరికి వెంటనే తలుపు వేసేసాడు అనమాట. వెళ్దామని తలుపు దగ్గరికి లాగేశాడు. ఇప్పుడు ఎదురుకుండా బాబుని పిలుస్తున్నాడు. కార్తీక్ హాయ్ చెప్పు. విక్కీ విక్కీ హే గాయ్స్, సో టెర్రస్ పైనకి అయితే వచ్చేసాం. చూసారా, రాగానే మా ఓడేం తీసుకున్నాడో. బూజుకర్ర అంటే అంత ఇష్టం అనమాట. ఏదో పట్టుకొని ఆడుతూ ఉంటాడు. సో ఈరోజు ఇది తీసుకున్నాడు. కార్తిక్ దా కమ్. ఏం చూస్తున్నావు? ఏం కావాలి? సో దా ఇటు వెళ్దా, ఇలా నడు అంటున్నాడు. గుడ్ బాయ్. సత్య కార్తికేయ కమ్ హియర్. సో ఇదేనండి మా కన్నాపురం. అత్తయ్య గారు వాళ్ళ ఇంటిపై నుంచి వ్యూ అనమాట. ఇది మా అత్తయ్య గారి ఇల్లు, టెర్రస్. అండ్ రోడ్డుకి ఆపోజిట్లోనే. ఇప్పుడు ఈవినింగ్ 6 అయింది. కార్తీక్ కమ్ 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 కమ్. వచ్చి 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 వచ్చి. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ డెలివరీ అయితే నా లైఫ్ చాలా చేంజ్ అయింది. అంటే ఎలా అంటే, నైట్ పగల కింద, పగలు నైట్ కింద, అసలు తెల్లారుతుందో నైట్ అవుతుందో నాకేం తెలియట్లేదు. ఎందుకంటే బాబు పుట్టిన తర్వాత నేను ఐసీయూలో ఉన్నాను. ఆ తర్వాత బయటికి షిఫ్ట్ చేసిన తర్వాత ఏంటంటే, చిన్నపిల్లలకి ఎవ్రీ 2 అవర్స్కి మనం ఫీడింగ్ ఇవ్వాలి, 30 ml అలా మిల్క్. అయితే ఎవ్రీ 2 అవర్స్కి అంతకుముందు మనం లేవం కదా నైట్ పడుకున్న తర్వాత. సో అలా లేచి ఫీడింగ్ ఇచ్చి అండ్ నాకు మళ్ళీ నిద్ర వచ్చి పడుకోబెట్టేసరికి బాబోయ్, నైట్ పగలు నైట్ కింద అసలు వేరే లోకంలోకి వెళ్ళినట్టు నాకు అనిపించింది. చాలా చేంజ్ అయింది. అబ్బాయిలకైతే ఏముంటుందండి, హ్యాపీగా పెళ్ళైనా ఏదైనా సరే మామూలుగానే ఉంటారు. అమ్మాయిలకి మొత్తం ఎన్ని చేంజెస్ ఉంటాయి వాళ్ళ లైఫ్లో. మ్యారేజ్ అయితే కొత్త ఇంటికి రావాలి. కొత్త ఇంట్లో అంటే మనం ఉండే ప్లేస్ నుండి వేరే షిఫ్ట్ అయిపోవాలి కదా, అత్తయ్య వాళ్ళ దగ్గర ఉండాలి. అండ్ ఏంటో కొత్తగా ఉంటుంది లైఫ్ అంతా, చాలా వింతగా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అయితే అమ్మో చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ, ఇంటి పనులు చేసుకుంటూ, అన్నీ చూసుకొని, అందరినీ చూసుకొని, బాబో చాలా కష్టం. సో నా డెసిషన్ ఏంటంటే, ఇంత కష్టమైన లైఫ్ని లీడ్ చేయడం కూడా ఒక టాలెంటే అనిపించింది ఒక్కొక్కసారి. అండ్ మన ఇష్టాలు, కష్టాలు అన్నీ ఇంకా పిల్లలే అనమాట. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళతోనే లైఫ్. వాళ్ళు తింటేనే మనకి హ్యాపీనెస్. మనకు కడుపు నిండకపోయినా పర్లేదు, వాళ్ళకి కడుపు నిండా తినిపించి పడుకోబెడితే మనకి అదొక సంతృప్తి కదా. సో ఫ్రెండ్స్, మా సత్యకార్తికేయ అయితే వీడికి 2 years వచ్చినాయి ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే 2 అవర్స్ ఫీడింగ్ నుంచి ఇప్పుడు నైట్ అంతా హ్యాపీగా పడుకునే స్టేజ్ వరకు వచ్చింది. హ్యాపీగా అంటే మధ్యలో లెగ్స్ కూర్చొని ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడో వాడికే తెలీదు. నాకు పీస్ఫుల్గా నిద్ర పడుతుంది, పడుకుంటున్నా అనే టైంకి కూర్చొని ఏడుపు మొదలు పెడతాడు. ఇంకెత్తుకొని ఊపాల్సిందే. అక్కడ బాబు ఉన్నాడు ఆ ఇంట్లో. సో ఆ బాబుని దాదా అని పిలుస్తున్నాడు. చూసారా, గోడ దగ్గర నుంచి అలా పిలుస్తున్నాడు. కార్తీక్. సో ఎదురుకుండా బాబుని పిలుస్తున్నాడు. విక్కీ అనమాట తన పేరు. ఎక్కువ గోడ దగ్గరికి వచ్చి హాయ్ హాయ్ అని పిలుస్తాడు తన్ని. వాడేమో చూసి పరిగెట్టుకుంటూ పారిపోతూ ఉంటాడు. సో వీళ్ళిద్దరితో ఈసారి వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను, చూడండి సరేనా. ఇద్దరు భలే క్యూట్గా ఉంటారు.
నా అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఇన్ని డ్రామాలు ఆడతాడో మా సత్యకార్తికేయ. చూసారా, వచ్చినప్పటి నుంచి అసలు అది వదులుతున్నాడా బూజుకర్ర, దాంతోనే తిరుగుతున్నాడు, ఆడుతున్నాడు. వీడికి టెర్రస్ పైనకి రావడం అంటే చాలా ఇష్టం. తొందరలోనే మా అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేస్తాను. అండ్ మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వబోతున్నాం, న్యూ హోమ్లోకి. అది కూడా హోమ్ టూర్ చేస్తాను. అండ్ మా అత్తయ్య గారు వాళ్ళ బిజినెస్, మా బిజినెస్ కూడా, బిజినెస్ టూర్ కూడా చేస్తాను. ఇద్దరిది సపరేట్. ఇదిగోండి బంగారు తండ్రి. సో గాయ్స్, నా నుంచి వీడియో అప్డేట్స్ అన్నీ రావాలంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా, చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా సంగతులు ఏంటి ఏదన్నా ఉంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ మా హోమ్ రోడ్ పక్కనే చూస్తారా, ఇదిగోండి అన్ని లారీలు అవి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఈవినింగ్ 6:30 అయింది. సో అందుకనే లైటింగ్ కొంచెం తక్కువ అయింది. ఈసారి మంచిగా చూపిస్తాను. ఓకే గాయ్స్, ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మల్లికా జాను. బాయ్ బాయ్. దాగుడు మూతలు ఆడుతున్నావా? టాటా చెప్పు, బాయ్ గాయ్స్ అని చెప్పు. బూచి టాటా వినిపించిందా ఫ్రెండ్స్? ఓయ్ ఓకే గాయ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Don't forget to subscribe our channel Mallika Janu.